బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం అల్లాహుమ్మ నహ్మదుహు వ నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మా బాద్. అనంతరము గృహంతో ఈరోజు అల్హమ్దులిల్లా పంపిణీ కార్యక్రమం, నెల కార్యక్రమం పేదలకు, అనాథలకు, మౌజన్లకు విషయాలు పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అల్లా అనుగ్రహము అంతిమ శ్వాస వరకు ఈ యొక్క ధర్మ కార్యాల్లో పాల్గొనే శక్తిని, అవకాశాన్ని, సహాయాన్ని దైవం ప్రసాదించుగాక. అసలు విషయం ఏమంటే, పూర్తి ఆంధ్ర మరి తెలంగాణ, హైదరాబాద్ ఇజ్తిమా కడప జిల్లాలో 23, 24, 25 తేదీల్లో జరగబోతా ఉన్నది. దానికోసం ఇన్షాల్లా మేము ఈ మధ్య 35 ఊర్లలో డోర్ టు డోర్ దావత్ చేయడం ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎవరైతే వింటున్నారో జాతి, కులం, మతం లేదు, అందరం అన్నదమ్ములమే, అక్క చెల్లెలమే, అందరికీ దేవుడు కూడా ఒక్కడే. ఆ దైవ ఏకత్వాన్ని గురించి అక్కడ ఇజ్తిమాల్లో ప్రసంగాలు జరుగుతాయి. అందరూ సమస్త మానవులు కూడా మంచి దారిలోకి రావాలని, దైవ ఏకత్వంతో జీవితాన్ని గడపాలని, సృష్టికర్తను ఆరాధించాలని, సృష్టిలో వస్తువులు విడిచిపెట్టి విశ్వకర్త, సృష్టికర్త, మన జన్మ కారకుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను ఆరాధించాలని సందేశం ఇవ్వడమే ఆ యొక్క ఇజ్తిమా యొక్క ముఖ్య ఉద్దేశం. ఎక్కడెక్కడి నుంచి దండిగా వస్తారు, కనీసం 5-6 లక్షల నుంచి 10 లక్షల లోపల జనం అందరూ ఇన్షాల్లా వచ్చేదానికి సిద్ధంగా వస్తారు. ఇన్షాల్లా ఇజ్తిమాలో అక్కడ అన్ని కార్యక్రమాలు ముందుగా అన్ని జరుగుతున్నాయి. శుభ్రత, పరిశుభ్రత, మరి మసీదు చిన్న ఆ తాత్కాలిక మసీదు యొక్క నిర్మాణం, అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు వేయడం జరుగుతూ ఉన్నది. సోదరులారా, వినేవాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా ఇన్షాల్లా ఇజ్తిమా సమావేశాల్లో పాల్గొంటే మీకు కూడా చాలా మేలవుతుంది. అందరికీ భూమి ఒకటే, ఆకాశం ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే, నక్షత్రాలు ఒకటే, గాలి ఒకటే, నీరు ఒకటే, మానవులందరూ కూడా ఒకటే. అందరం అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళం. మనందరికీ ఆరాధించే దైవం కూడా ఒక్కడే దైవం. సృష్టిలో వస్తువులు మనకు తెలియక మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం. అందరినీ పుట్టించింది ఆయనే, చావిచ్చేది ఆయనే. ఆయన దగ్గరికే వెళ్ళాలి ప్రపంచం అంతా. ఈ యొక్క సందేశం ఇచ్చే ఉద్దేశంతో ఇజ్తిమా పెట్టడం జరుగుతూ ఉన్నది. ఎన్నో వేల మంది వస్తూ ఉన్నారు. ఒకరినొకరు భుజాలు ఆనించి నమాజ్ చదువుతా ఉన్నారు. ఉమ్మతి కొరకు, మరి సమస్త మానవుల కొరకు, శ్రేయస్సు కొరకు అక్కడ దువాలు చేస్తా ఉన్నారు. అటువంటి ఇజ్తిమాలు ఇన్షాల్లా ప్రతి ఒక్కరు పాల్గొనాలని, ఎవరైతే వింటా ఉన్నారో వీళ్ళందరూ కూడా ఇన్షాల్లా ఇజ్తిమాకు రావాలని, కృషి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇది అల్లా యొక్క ఇష్టం అన్నమాట. ఆడవాళ్ళ పని ఏమంటే, ఎవరైతే వింటా ఉన్నారో ఆడవాళ్ళు ఇజ్తిమా కొరకు, కామయాబీ కొరకు, విజయం కొరకు దువా చేయండి. అట్లా ఒక్క పొద్దులు కూడా ఉపవాసం ఉండండి, ఇజ్తిమా కొరకు దువా చేయండి. మీ ఇండ్ల నుంచి ఎవరైతే ఉన్నారో, మన మగవాళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, భర్తలు ఉన్నారు, దైవ మార్గంలో 3 రోజులు దీన్ని నేర్చుకునేదానికి, ధర్మం నేర్చుకునేదానికి, అన్నమే తినాలా, నిద్రట పోవాలా, నమాజ్ ప్రార్థన చేయాలని తెలుసుకునేదానికి, అల్లా మార్గంలో పోయేదానికి 3 రోజుల కోసం, 40 రోజుల కోసం, నాణ్యుల కోసం మన భర్తలను కానీ బిడ్డలను కానీ ఒక్కొక్క ఊరు నుంచి, ఒక్కొక్క ఇంటి నుంచి ఒక్కొక్కరిని పంపండి. ఇటువంటి విషయాల మీరు ఆలోచన చేయండి. ఇజ్తిమా కామయాబీ అంటే విజయం కొరకు మీరందరూ దువా చేయాలని అక్క చెల్లెలను, తల్లులను కోరుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లనే ప్రతి ఒక్క ఊరు నుంచి, ప్రతి ఒక్క ఇంటి నుంచి కూడా అందరూ కూడా మగవాళ్ళు పల్లెలు మొత్తం సమూహంగా లారీలు, బస్సులు మీకు అనుకూలంగా ఉంటే వాటితో ఇజ్తిమా 3 రోజులు ఆడు ఉండాలని, ఆ యొక్క ఇజ్తిమా కృషి చేయాలని, అల్లా యొక్క దీవెనలు పొందాలని, పెద్దల యొక్క దువాలు తీసుకోవాలని మేము కోరుకుంటా ఉన్నాం. మేమందరం ఈ యొక్క విషయాలపైన ఆచరించే శక్తిని మీకు, నాకు అల్లాహ్ తఆలా ఆచరించే శక్తిని ప్రసాదించుగా. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. नहमदुहु व नसल्ली अला रसूलिहिल करीम अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद व लम यूलद व लम यकुल लहु कुफुवन अहद। सदक़ल्लाहुल अज़ीम। मेरे मोहतरम बुजुर्गों, अज़ीज़ साथियों, उलमाए किराम, हुफ़ाज़ किराम और हमारे इस नूरुल इस्लाम मदरसा के मोहतमीम कारी सुबहान साहब, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। यह मदरसा अल्हम्दुलिल्लाह कारी सुबहान साहब की मेहनत से और उनकी काविशों की वजह से यह मदरसा चल रहा है। अल्हम्दुलिल्लाह इसमें बच्चे हाफिज़ कुरान बनने वाले हैं, बन रहे हैं और बनेंगे इंशाअल्लाह। बच्चे भी मेहनत से तालीम हासिल कर रहे हैं इंशाअल्लाह। और यहाँ पर जो है जो प्रोग्राम चलाया जाता है महीने में एक मरतबा, जो गरीबों को, यतीमों को, मिस्किनों को और हुफ़ाज़ कराम को, उलमाए कराम को जो तोहफ़ा दिया जाता है, अल्हम्दुलिल्लाह ये तो मैं समझता हूँ
یہ پروگرام دنیا کے کسی کونے میں یا کسی مدرسے میں یا کسی مسجد سے نہیں چلتا ہے. یہ صرف ہمارے ان کی محنت اور ان کی کاوشوں کی وجہ سے غریبوں کا خیال رکھتے ہیں, یتیموں کا, حفاظ کرام کا خیال رکھتے ہیں. اللہ تعالیٰ سے دعا کرتے ہیں کہ اللہ پاک ان کو عمر میں برکت عطا فرمائے اور ان کے اللہ پاک ان کے کاروبار میں برکت عطا فرمائے. اللہ اس مدرسے کو قائم اور دائم رکھے اور صلاحے, اور یہاں پر حافظ قرآن پڑھنے والے جو قرآن کی تعلیم حاصل کرتے ہیں, اللہ تعالیٰ سے دعا کرتا ہوں کہ یہاں سے جو بچے یہاں سے تعلیم حاصل کرتے ہیں وہ دین کی خدمت کرے اور مدرسے مکتب میں جا کر کے دینی تعلیم دے, تاکہ اور بچے جو ہے دینی تعلیم حاصل کرنے والے بنے. اور ہمارے سامنے ایک جو بہت بڑا اجتماع ہے جو کڑپے میں رکھا گیا ہے, جو حیدرآباد اور کڑپا دونوں آندھرا پردیش دونوں مل کر کے رکھا گیا ہے, اس میں الحمدللہ تقریباً جو ہے 15-20 لاکھ آنے کی امید ہے, تو جماعت آنے کی امید ہے انشاءاللہ. تمام لوگوں سے درخواست ہے کہ سارے حضرات جو بھی میری بات کو سن رہے ہیں وہ 23 تاریخ کو, 24 تاریخ کو, 25 تاریخ کو اجتماع میں ضرور حاضر ہوئیں اور حاضر ہونے کی فکر کریں اور خود حاضر ہوں اور تمام ساتھیوں کو لے کر وہاں پر پہنچنے کی فکر کریں. اور اس وقت جو ہے ہمیں خاص طور سے اجتماع کے لیے دعا کرنی ہے, کامیابی کے لیے دعا کرنی ہے کہ اللہ پاک اجتماع کو قبول فرمائے اور وہاں پر پہنچنے والے کو قبول فرمائے اور وہاں سے ہزاروں جماعت نکل کر کے بیرون خدمت کرے. اللہ پاک ہم سب کی دعاؤں کو اس اجتماع کے لیے قبول فرمائے. وآخر دعوانا الحمدللہ رب العالمین.